ఐపీఎల్ 2024 17వ సీజన్ హోరెత్తిపోతుంది. 16 సీజన్స్ కష్టపడి క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ని 17వ సీజన్లో 42 మ్యాచ్లు ముగిసే లోపే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేశారు. మోస్ట్ సిక్సెస్ ఇన్ మ్యాచ్, మోస్ట్ సిక్సెస్ ఇన్ వన్ ఇన్నింగ్స్, మోస్ట్ రన్స్ ఒకే మ్యాచ్లో ఇరువురు టీమ్స్ మీద కలిపి, అలాగే ఒకే ఇన్నింగ్స్లో T20 కెరీర్లోని హైయెస్ట్ స్కోరు. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జామ్స్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి 17వ సీజన్లో. అంతేకాదు ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 19 సిక్స్లు, ప్రతి 13 బంతులకి ఒక సిక్స్. ఇప్పటి వరకు జరిగిన 42 మ్యాచ్ల్లో 820 దాకా సిక్స్లు, అలాగే 1225 దాకా ఫోర్లు, ప్రతి 5 బంతులకి ఒక ఫోరు. అదే డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకు ఒక ఫోర్. చెలరేగిపోతున్న బౌలర్స్ అసలే లేరు, విధ్వంసం సృష్టిస్తున్న బ్యాటర్సే తప్ప. బట్ దీనిలో కొంచెం బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ విధ్వంసం చేసే బ్యాటర్స్ అందరూ ఓవర్సీస్ బ్యాటర్సే. బిఫోర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ముందు ఓవర్సీస్ ప్లేయర్స్ అందరికీ మనం ట్రైనింగ్ అకాడమీ పెట్టడమే దాని పేరే ఐపీఎల్ లాగా అనిపిస్తుంది. ఇండియా నుండి ఒక్క శుభన్ దుబే తప్ప అందరూ విధ్వంసకర బ్యాటింగ్ చేసే బ్యాటర్స్ లేకుండా పోయారు ఇండియా నుంచి. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవాలి. అయితే ప్రతి సీజన్లో టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ ఉంటుందని మనకు తెలిసిందే. బట్ 4లు 6ల మధ్య కూడా అంతకు మించి కాంపిటీషన్ జరుగుతుంది ఈ సీజన్లో. అలానే పాయింట్స్ టేబుల్లో కూడా మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. సంజు శాంసన్ అండ్ కో కామ్గా సైలెంట్గా వాళ్ళ పని కానిస్తూ పాయింట్స్ టేబుల్ని డామినేట్ చేసుకుంటూ టాప్ ప్లేస్లో తొలి నుండి కంటిన్యూ అవుతూనే వస్తున్నారు. అయితే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరకొడుతూ 8 మ్యాచ్ల్లో గాను 5 గెలిచి ఇంటా బయట రచ్చ చేస్తా పాయింట్స్ టేబుల్లో సెకండ్ స్పాట్లో కంటిన్యూ అవుతున్నారు. అయితే తర్వాత విధ్వంసానికి పరాకాష్ఠగా మారిపోయిన ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ 17వ సీజన్లో మిరాకిల్స్ సృష్టిస్తుంది. దీంతో థర్డ్ స్పాట్లో 5 విజయాలతో కంటిన్యూ అవుతుంది. అలానే సిఎస్కే లాంటి బడా టీంని, మైండ్ గేమ్ టీంని ఈ సీజన్లో 2 టైమ్స్ ఓడించిన లక్నో సూపర్ జైంట్స్ 4th స్పాట్లో కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఇలాంటి హోరాహోరీ పోరుల మధ్యలో మరొక బీభత్సమైన పోరుకి ప్లే ఆఫ్ ఆశలను మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి 2 టీమ్స్ సిద్ధమైపోయాయి. ఏప్రిల్ 29న సోమవారం రాత్రి 7:30 కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో ఒక అదిరిపోయే పోరుకి సిద్ధమయ్యాయి. డీసీ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 5 గెలిచింది, 5th స్పాట్లో ఉంది. ఫస్ట్ 5 మ్యాచ్ల్లో కేవలం ఒకటే గెలిచిన డీసీ, ఇట్ మీన్స్ ప్రీవియస్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. సో వీళ్ళు ఫేవరెట్ అనుకోవడంలో సందేహం అయితే లేదు. గుజరాత్ని 2 టైమ్స్, ముంబైని, లక్నోని గత 5 మ్యాచ్ల్లో ఓడించి ఉత్సాహంతో ఈ మ్యాచ్కి గాను బరిలో దిగుతుంది. కేకేఆర్ సెకండ్ స్పాట్లో ఉంది. బట్ గెలుస్తూ ఓడుతూ అప్ అండ్ డౌన్గా పెర్ఫార్మెన్స్, బౌలింగ్ పరంగా 2 వీక్గా తయారయ్యి 261 పరుగులు కాపాడుకోలేక భయంకరమైన ఓటమితో సిద్ధమైంది. ప్లే ఆఫ్స్కి ఈ విజయం చాలా చాలా కీలకం కానుంది కేకేఆర్కి. అయితే కేకేఆర్ మరియు డీసీల మధ్య జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ ఎలా ఉండబోతుంది, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్లో మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అసలు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం అని అందరికీ తెలిసిందే. అలానే ఓల్డ్ స్టేడియం కూడా. 1864లో దీన్ని ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 63,000గా ఉంటుంది. అయితే రీసెంట్ మ్యాచ్లో ఏకంగా 52,000 మంది వరకు నియర్లీ మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఈసారి మరింత పెరగచ్చని అంచనా కూడా జరుగుతుంది. గ్రౌండ్ పెద్దది అయినా బౌండరీ డైమెన్షన్స్ మాత్రం చిన్నగానే ఉంటాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, ఫ్రంట్ వచ్చేకి 75 మీటర్లు గాను, బ్యాక్ సైడ్ వచ్చేకి 55 మీటర్లు గాను ఉండొచ్చు. అయితే ఇంపార్టెంట్ థింగ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది. ముందు ఫాస్ట్ రిపోర్ట్ చూసేద్దాం. పిచ్ చాలా స్లో సైడ్, అలానే స్పిన్నర్స్కి పండగే, స్లో పేసర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ వరల్డ్ కప్ నుండి ఇదంతా మారిపోయింది, స్లోగా బ్యాటింగ్ ట్రాక్గా మారిపోయింది. అలానే ఈ సీజన్లో అయితే బ్యాటింగ్కి పండగగా మారిపోయింది. ఎంతలా అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ యావరేజ్లో వచ్చి 215గా ఉంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత బ్యాటింగ్ ట్రాక్ అనేది. ప్రీవియస్ మ్యాచ్లో అయితే ఏకంగా 261 పరుగులు చేజింగ్ కూడా జరిగిపోయింది పంజాబ్ కింగ్స్ ద్వారా. సో దీనివల్లే చెప్పవచ్చు పక్కా బ్యాటింగ్ ఇచ్చి మరొకసారి 200 పైన స్కోర్ ఈజీ థింగ్ అనేది. ఇక ఈ గ్రౌండ్లో పాస్ట్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టోటల్ మ్యాచెస్ 91, ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచిన 37 అయితే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 54 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 262 పరుగులు 2 వికెట్లుగా కేకేఆర్ పెరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 49 పరుగులకి ఆర్సీబీ ఆల్అౌట్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే 167 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 154 పరుగులు ఉన్నాయి. ఈ స్కోర్ మాత్రం ఫాస్ట్లో దీన్ని గ్రహించాలి. మోస్ట్ రన్స్ వచ్చేకి గౌతమ్ గంభీర్ పెరట ఉంది. మోస్ట్ సిక్సెస్ ఆండ్రూ రసెల్ 79 సిక్స్లు కొట్టాడు మొత్తం 32 మ్యాచ్ల్లో. మోస్ట్ వికెట్స్ వచ్చేకి సునీల్ నారాయణ్ 67 వికెట్లుగా ఉన్నాడు 55 ఇన్నింగ్స్లో. బట్ ఈ సీజన్లో ఐపీఎల్ స్టాట్స్ చూస్తే అప్పటికిప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని చెప్పుకోవాలి.
ఈ సీజన్లో కేకేఆర్కి ఇది హోమ్ గ్రౌండ్గా 5 మ్యాచ్లు ఆడేసింది, 3 గెలిచింది, 2 ఓడింది. మెయిన్ థింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిన్న మ్యాచ్లో 262 పరుగులు చేసిన దాన్ని అయితే కాపాడుకోలేకపోయింది. సో హోమ్ గ్రౌండ్ అయినా కేకేఆర్కి కంచుకోట అయితే మాత్రం కాదని చెప్పుకోవాలి. 60% కేకేఆర్ విన్నింగ్ పాసిబిలిటీ హోమ్ గ్రౌండ్లో కనబడుతుంది. ఇక తర్వాత ఈ గ్రౌండ్లో ఈ సీజన్లో టోటల్గా 50 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. సో చేజింగ్ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి ఈ సీజన్లో 262 పరుగులు 2 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 204 పరుగులు 8 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరట ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇదే, ఎస్ఆర్హెచ్తో లోయెస్ట్ స్కోర్ కూడా 204 పరుగులుగా ఉంది, అది కూడా ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 215 పరుగులుగా ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 215 పరుగులుగా ఉంది, 2 ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ చూసినా 215 పరుగులు ఉంది. సో మోస్ట్ రన్స్ ఈ గ్రౌండ్ వచ్చేసరికి ఈ సీజన్లో ఫిలిప్ సాల్ట్ 5 ఇన్నింగ్స్లో కలిపి 276 పరుగులు కొట్టాడు. అలాగే ఎక్కువ సిక్స్లు కొట్టింది కూడా అతనే, 15 సిక్స్లు కొట్టాడు 5 మ్యాచ్లు కలిపి. యావరేజ్గా ఎక్కడ కూడా 3 సిక్స్లు చెప్పని కొట్టుకొచ్చాడు. మోస్ట్ వికెట్స్ చూస్తే హర్షిత్ రాణా 7 వికెట్లతో ఉన్నాడు 5 మ్యాచ్ల్లో. ఫైనల్గా కేకేఆర్ మరియు డీసీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 33 మ్యాచ్లు జరిగితే డీసీ 15 గెలిస్తే 2 ఎక్స్ట్రా కేకేఆర్ గెలిచింది. సో ఒకటి వచ్చేసరికి నో రిజల్ట్గా ఉండిపోయింది. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా డీసీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్కడో బ్యాక్ ఫుట్లో ఉన్న డీసీ ఏమైనా కంబ్యాక్ అబ్రో ప్రీవియస్ 5 మ్యాచ్ల్లో ఏకంగా 4 గెలిచి డైరెక్ట్గా ప్లే ఆఫ్ స్పేస్లోకి ముందుకు వచ్చేసింది. అయితే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా లాంటి ప్లేయర్స్ బెంచ్కే పరిమితమైన ఎంఐ మీద డీసీ చేసిన బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఏకంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 257 పరుగులు చేసింది. ఓన్లీ బ్యాటింగ్ ట్రాక్ మాత్రమే కాదు, డిసిప్లైన్ ఆఫ్ బౌలింగ్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ముందుగా బ్యాటింగ్ యూనిట్ డేవిడ్ వార్నర్, పృథ్వీ షాలు వస్తే మరింత బ్యాటింగ్ బలంగా ఉండొచ్చు. ఐ థింక్ అభిషేక్ పోరెల్ ప్లేస్లో కొంచెం డల్గా ఉందని చెప్పాలి. అయితే అభిషేక్ పోరెల్ ప్లేస్లో డేవిడ్ వార్నర్ కానీ పృథ్వీ షా కానీ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మెయిన్లీ డీసీ యొక్క స్ట్రెంత్ ఆ ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. మొదట్లో జేక్ ఫ్రేజర్, ఫినిషింగ్లో క్రిస్టన్ స్టాప్స్. అయితే జేక్ ఫ్రేజర్ తొలి బంతి నుండి విధ్వంసం చూపిస్తున్న బ్యాటింగ్ అటాక్ ముంబై ఇండియన్స్ మీద 27 బంతుల్లోనే అనుకుంటా 310 పైన స్ట్రైక్ రేట్తో 84 పరుగులు చేశాడు. మరో 3 నిమిషాలు 4 నుంచి 5 బంతులు కనుక ఫేస్ చేసి ఉంటే 32 బంతుల్లోనే సెంచరీ అయ్యేది అనడంలో సందేహం లేదు. ఇది ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కాదు, అంతకు మించి ఫ్లయింగ్ స్టార్ట్ అనే చెప్పుకోవాలి. ఇనిషియేషన్ వచ్చేసరికి జాక్ ఫ్రేజర్తో స్టార్ట్ అయ్యి హోప్ మీదుగా పంత్ క్రిస్టన్ స్టబ్బులతో తీరం దాటుతున్నట్లు ఉంది. తీరం దాటే టైంలో బీభత్సం ఎలా ఉంటుందో తెలుసుగా. పంత్ మరియు క్రిస్టన్ స్టబ్స్ల ఫామ్ కూడా అంతకు మించి ఇద్దరు 200 పైన స్ట్రైక్ రేట్తో కుమ్మేస్తున్నారు. అలాగే అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షోతో బ్యాటింగ్లో కూడా అదరగొట్టేస్తున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్తో బౌలింగ్ అటాక్ సూపర్గానే ఉంది. బట్ ఎంఐ మీద కుల్దీప్ యాదవ్ లై తప్పిన 3 ఓవర్లోనే 16 రన్ రేట్తో 47 పరుగులు కొట్టించుకున్నా. బట్ కుల్దీప్ మాత్రం ఆల్వేస్ డేంజర్ అనే చెప్పుకోవాలి. అలాగే పేస్ యూనిట్లో వచ్చి ఖలీల్ అహ్మద్, లిజార్డ్ విలియమ్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అవకాశం ఉంటే ఈశాంత్ని రంగంలోకి దించితే డీసీకి చాలా హెల్ప్ అవుతుంది. అదే డెత్ ఓవర్స్లో స్పెషలిస్ట్గా ముఖేష్ కుమార్ ఎక్స్ప్లోజివ్గా బౌలింగ్ చేస్తున్నా, బట్ కొన్నిసార్లు మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. బట్ క్రిటికల్ టైంలో వికెట్స్ తీసి మంచి విజయాలు అందిస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఇక అలానే డీసీ నయా సంచలనం రసిక్ దార్ ప్రీవియస్ 2 మ్యాచెస్లో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ చేజారిపోతున్న ప్రతి టైంలో వికెట్ తీసి డీసీని గత 2 మ్యాచ్లను గెలిపిస్తాడని చెప్పుకోవాలి. సో ఇతనే మరోసారి కీలకం కానున్నాడు వీళ్ళ టీంకి. అయితే ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో 1-2 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే నాకు తెలిసి డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, ఇషాంత్ శర్మలను రంగంలో దించితే డీసీ మరింత బలంగా తయారవుతుందని చెప్పుకోవాలి. ఓవరాల్గా వీళ్ళ 11 చూస్తే పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్, షై హోప్, రిషబ్ పంత్, క్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిక్ దార్ సలాం, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా డేవిడ్ వార్నర్, లిజార్డ్ విలియమ్స్, ఈశాంత్ శర్మ, కుమార్ కుషగ్రా, రికీ బుయ్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ 5 గెలిచింది, 3 ఓడింది. స్ట్రాంగ్గా కనబడే వీక్ టీంలాగా మారింది. ఈ మధ్య బౌలింగ్లో టూ మచ్ ఆఫ్ వీక్గా కనబడుతుంది. బౌలింగ్ యూనిట్ ఎంత వీక్లా ఉందంటే 261 పరుగులు చేసిన ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ 221 పనులు కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. మిచిల్ స్టార్క్ మెయిన్లీ 25 కోట్లు పెట్టి కొన్న ప్లేయింగ్ 11లో పెట్టలేనంత ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఇతని ప్లేస్లో నిన్నాడించిన చమీరా కూడా 16 రన్ రేటుతో 45 పరుగులు సమర్పించుకున్నాడు 3 ఓవర్లో. అలాగే హర్షిత్ రాణా 4 ఓవర్లకు 61 పరుగులు సమర్పించుకున్నాడు. అంకుల్ రాయ్ 2 ఓవర్స్లోనే 18 రన్ రేటుతో 36 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే రసూల్, వరుణ్ చక్రవర్తిలు కూడా 15 పైన ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు. బట్ సునీల్ నారాయణ్ ఇదే పిచ్పై వీళ్ళందరూ 15 పైన రన్ రేటుతో కొట్టించుకున్న 6 రన్ రేటుతో మాత్రం బౌలింగ్ చేసి 1 వికెట్ కూడా పడగొట్టాడు. అయితే కొత్త ఆపద్ బాంధవుడు ఇలా బౌలింగ్ యూనిట్లో యాడ్ అయితే తప్ప వీళ్ళని ఎవరో కాపాడలేడని చెప్పుకోవాలి. నా ఒపీనియన్ ప్రకారం చాలా చేంజెస్ అయితే ఇలా బౌలింగ్ యూనిట్లో జరగచ్చని అనుకున్నా. గంభీర్ అంత ఈజీగా అయితే బౌలింగ్ యూనిట్ తీసుకోవడం అనుకున్నా. వైభవ్ అరోరా, శ్రేయస్ శర్మ, అలాగే చేతన్ సకారియా మంచి బౌలర్ అని అందరికీ తెలిసిందే.
వీళ్ళని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉందనే చెప్పుకోవాలి. ఇక అయితే తర్వాత కేకేఆర్ యొక్క బ్యాటింగ్ యూనిట్ గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ నుండి కేకేఆర్ డామినేషన్, స్ట్రెంగ్త్ బ్యాటింగ్లోనే చెప్పుకోవాలి. ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్ బీభత్సం అయితే నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ పవర్ ప్లేలోనే 100 పరుగులు దాటించడం వీళ్ళకనేది చిన్న టాస్క్లా మారిపోయింది. అయితే 1 డౌన్ వచ్చే రఘువంశీ ఎంత క్యాపబుల్ ప్లేయర్ అందరికీ తెలిసిందే. బట్ గత 3 మ్యాచ్ల నుండి కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లతో మంచి ఫామ్లో ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ టచ్లో కూడా ఉంది. అయితే ఫినిషింగ్లో రింకు సింగ్, ఆండ్రూ రసిల్ విధ్వంసం కామన్గా అందరూ చూస్తూ ఉన్నాం. అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఇక కేకేఆర్ బ్యాటింగ్కి అయితే తిరిగి ఉన్నదని చెప్పుకోవాలి. అలానే ఈ ఇద్దరికి తోడుగా రమణ్దీప్ సింగ్ కూడా మంచి ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంది. ఇక అందరూ వెల్ టచ్లో కూడా ఉన్నారు. సో బ్యాటింగ్ ట్రాక్లో అయితే మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఉండవని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1-2 వికెట్లు పడిపోయి అవసరమైన ఇంపాక్ట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, మిచెల్ అలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మిచెల్ స్టార్క్, జస్మాంత్ షమీరా, రమణ్దీప్ సింగ్, మనీష్ పాండే, సుయాష్ శర్మ ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడ గ్రౌండ్లో ఐపీఎల్ స్టార్స్ పరిశీలించాక, ప్రజెంట్ ఐపీఎల్ స్టార్స్కు పరిశీలించాక, ఇద్దరు యొక్క ప్లేయింగ్ లెవెన్లు అలాగే కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 48% గాను, డీసీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 52% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారనుకున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ ఓవరాల్గా మ్యాచ్ మీద ఏ ప్లేయర్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.